మామిడి పండ్లు కిలో ఎంతంటే రకాన్ని బట్టి సుమారు 100 నుంచి 150 వరకు ఉంటాయి. కానీ ఈ మామిడి పండ్ల ధర వింటే వామ్మో అని ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఇవి మియాజాకి మామిడి పండ్లు. డిమాండ్ను బట్టి ధర 3 లక్షల వరకు పలికినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే విషయాన్ని తెలుసుకున్న ఖమ్మంకు చెందిన ఓ రైతు మియాజాకీని మన తెలంగాణ నేలపైనే పండించాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఆలోచన చేసి మొక్కలు నాటగా ప్రస్తుతం దాని ప్రతిఫలం చేతికందుతోంది. కాలిఫోర్నియా నుంచి మధ్యవర్తుల ద్వారా ఒక్కో మొక్కను 12,000 చొప్పున 30 మొక్కల్ని దిగుమతి చేయించుకున్నారు. 2020లో ఈ మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఫలాలనిస్తున్నాయి. ఒక్కో చెట్టుకు 2024లో 30 కాయలు, 2025లో 80 కాయలు కాయగా ఒక్కో దాని బరువు 500 గ్రాముల వరకు ఉంటోంది. ఈ మామిడి రకం నెల ముందుగానే పూత వస్తుంది. ఇక్కడి నేల ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఆ రైతు ఏపీలోని కడియం నర్సరీ నుంచి 2 సంవత్సరాల క్రితం మొక్క 3,500 చొప్పున మరో 120 మొక్కల్ని కొన్నారు. మరో ఎకరంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన పండ్లను కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. మిగతా పంటను త్వరలో మార్కెట్కు తరలిస్తానని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్లోనే ఉంది. మేమే మొక్క 11,000 పెట్టి కొన్నాం. అప్పుడు చాలా మంది ఎందుకు ఇంత పెట్టి కొన్నారన్నారు. ఊరికినే ఇప్పుడు నేను నా మిస్సెస్ కొంచెం తనకు కూడా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పండించడం అంటే ఇంట్రెస్ట్. సో ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఇది వేసామన్నమాట. బట్ ఇది చాలా ఇంట్రెస్ట్ గార్నర్ చేసింది. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఏటా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో పూతకొస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ పండ్ల ఖరీదు కిలో 2.50 లక్షల నుంచి 3 లక్షల వరకు పలుకుతోంది. రాష్ట్రంలో బహుశా ఈ ఒక్క రైతే ఈ రకం మామిడిని సాగు చేస్తున్నారని తెలిసింది. రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ వంటివి ఎక్కువగా వీటిని ఇష్టపడతాయి. ఈ రకం పండ్లకు అధిక ధర ఉండడానికి ప్రధాన కారణం వీటి ప్రత్యేకమైన రుచి. క్రీమీ ఆకృతి, పరిమిత ఉత్పత్తి, చాలా తీయగా ఉంటూ ఇవి ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, సి, ఈ, ఏ, కే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మానికి మేలు చేసి క్యాన్సర్ రిస్కును తగ్గిస్తాయి. ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతాయని జిల్లా ఉద్యాన అధికారులు తెలిపారు. 1984లో జపాన్లోని మియాజాకి ప్రాంతంలో తొలిసారిగా పండించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అక్కడే ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో బేసిక్లీ ఇది మియాజాకి ప్రిఫెక్చర్, జపాన్లో పండుతాయి. ఈ కాయలు ఎందుకు ఇంత రేటు ఉన్నాయి అని అంటే వీటికి యాంటీ డయాబెటిక్ తర్వాత అట్లానే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, ఇది నా మీదే నేను ట్రై చేశాను. మామూలు రసం కాయలు తింటే పొద్దున్నే ఫాస్టింగ్ నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ దగ్గర 98-99 mg/dL ఉండేది. లాస్ట్ 3 days నుంచి మియాజాకి ట్రై చేశాను. ఏకంగా 90 mg/dLకి వచ్చింది. సో దిస్ ప్రూవ్స్ దాట్ ఇది యాంటీ డయాబెటిక్, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఏ ఫియర్స్ లేకుండా ఇది తినొచ్చు. పంజాబ్లో ఓ రైతు ఈ రకం మామిడిని సాగు చేసి పండ్ల భద్రత కోసం బౌన్సర్లను ఏర్పాటు చేయడంతో అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పట్నుంచి అక్కడక్కడ రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఫస్ట్ యాజ్ అ ట్రయల్ బేసిస్ ఒక 10 plants వేసామండి. ఇప్పుడు మాత్రం ఒక 5 acresకి దీన్ని స్ప్రెడ్ చేసాము. దీని డిమాండ్ బట్టి ఇప్పుడు బాగుంటే కనుక ఖచ్చితంగా మేము ఎయిర్ క్లోనింగ్ అనే మెథడ్ ఒకటి ఉంది. గ్రాఫ్టింగ్ అంటే చాలా టైం పడుతుంది. ఎయిర్ క్లోనింగ్ యాజ్ అన్ మీరు డైరెక్ట్గా కొమ్మ తీసుకొని మనం ప్రాపర్గా సైంటిఫికల్లీ కనుక మనం చేయగలిగితే త్వరగా ప్లాంట్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రూవెన్ వెరైటీ, ప్రూవెన్ ఫ్రూట్ వస్తుంది కాబట్టి. ఆ స్కేల్లో రేపు చుట్టుపక్కల రైతులకు కూడా మా దగ్గర సరిపడిన ఇవి ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి స్కేల్ అప్ చేసి మన ఖమ్మం వాసులకి, రైతులకి డెఫినెట్గా హెల్ప్ అయ్యేటట్టు చేస్తాం.